హాయ్ అండి. వెల్కమ్ టు సుచి వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము చికెన్ కర్రీ చేసుకుందాము. ముందుగా చికెన్ని నీట్గా కడిగి ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కిలో చికెన్కి 1½ స్పూను సాల్ట్ వేసాను, పసుపు వేసాను, అలాగే కారం కూడా 1½ స్పూన్ వేసాను. ధనియాల పౌడరు ఇది కూడా అంతే, 1½ స్పూను. పెరుగండి, పెరుగు బాగా గట్టిగా ఉండే పెరుగు వేసుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 3 గరిటెలు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1½ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం దీన్ని మిక్స్ చేయండి బాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గరిట ఆయిల్ కూడా వేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపి పెట్టేసుకోండి. ఇలా కలిపిన దానికి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఒక గరిట వేసుకోండి, సరిపోతుంది. కొంచెం షాజీరా, ఇలా వేగిన తర్వాత ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసేసుకోండి. ఆనియన్స్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి ఆనియన్స్ని. ఇలా వేగిన తర్వాత కొంచెం రెడ్గా అయినాయి కదా, ఇలా వేగిన తర్వాత టమాటో ఒకటి పెద్దది తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని కూడా కాసేపు వేగనివ్వండి. వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా కలిపెట్టండి. చూడండి, వాటర్ ఇందులోనే వచ్చేస్తుంది. ఇలా వాటర్ వస్తున్నప్పుడు కూడా కొంచెం సేపు బాగా కలిపెట్టండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. తర్వాత ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఉడికినట్లయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి.